తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నాడు. కానీ ఆ రోజు ఎక్కడ కూడా గ్రామ ప్రాంతాల్లో పోయి మీరు ఇది చేయండి అది చేయండి ఆ రోజు కూడా ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన గతంలో జరగని దాని విషయాలు ఇప్పుడు కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో కొత్త ట్రెండు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు కూడా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ గతంలో ఏ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, తెలుగుదేశం ఉందనేది కాదు. గతంలో లేనటువంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనపడతా ఉంది. ఎమ్మెల్యేలే స్వయంగా తిరిగి కిడ్నాపులు చేపిస్తున్నారు. ఇప్పుడు ఇల్లందులో ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేశారు, స్వయంగా కేసు పెట్టారు, కనిపించట్లేదని చెప్పి. 4 రోజుల తర్వాత ప్రత్యక్షమైంది. ఆమెకే టవల్ గప్పారు, ఆమె భర్తకు గప్పారు, ఈమె మా అభ్యర్థిని డిక్లేర్ చేశారు. ఆర్ఎంపులో ఉంది. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థికి డబ్బులు ఆఫర్ చేశారు, చేసి అతనికి కండవ కప్పేసి అతన్ని అభ్యర్థి డిక్లేర్ చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకోసం ఏమంటున్నానంటే గతంలో లేని ట్రెండ్ ఇప్పుడు కొత్త ట్రెండ్ సృష్టించారు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు. నిన్న చూడండి మీరు ఎగ్జాంపుల్గా కొత్తగూడెంలో ఎర్త్ యూనివర్సిటీ అనేది శాంక్షన్ చేశారు. సంతోషం. ఎర్త్ యూనివర్సిటీ ఖమ్మం జిల్లా రావడానికి సంతోషపడదాం. దానికి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టారు. వారు మన ప్రధానమంత్రే కాకుండా గొప్ప ఆర్థికవేత్త. ఈ భారతదేశంలో ఎకానమీ డెవలప్ కావటం కోసం సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎప్పటికీ గౌరవిస్తాం. నేను ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీగానో ఇంకొక పొలిటికల్గా చూడను. ఆయన ఈ దేశం కన్నటువంటి ఒక ముద్దు బిడ్డ. కాబట్టి ఆయన పేరు మీద పెట్టిన ఒక యూనివర్సిటీ పెట్టినప్పుడు ఆయన్ని గురించి ఆయన ఎలివేట్ చేయాలి. ఆ మీటింగ్ అనేది ఎలివేట్ చేయాలి. అక్కడికి వచ్చినటువంటి సరే నీకు జనం ఎట్లాగ రాలేదు, రాకపోతే నువ్వు పిల్లలు తీసుకొచ్చినావు, చిన్నపిల్లల్ని, వాళ్ళకన్నా చెప్పాలి కదా హూ ఈజ్ మన్మోహన్ సింగ్ అనేటువంటిది. మేము ఎందుకు మన్మోహన్ సింగ్ పేరు పెట్టాము, మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసిన సేవలు ఏంటి అనేది దాని మీద ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ చేయాలి కదా. చేయకుండా ఆ మీటింగ్ని మన్మోహన్ సింగ్ గారి పేరు పక్కకు పడేసేసి దాన్ని మొత్తం ఏంటంటే ఏదో కాంగ్రెస్ మీటింగ్ లాగా పెట్టేసేసి ప్రభుత్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యక్రమం లాగా చేశారు.